ఇశ్రాయేలీయులకు హేయమైన జంతువు పంది, ఇశ్రాయేలీయులకు ప్రియమైన జంతువు గొర్రె. చూడండి, పంది, గొర్రె. పంది గనక బురదలో పడితే అది బురదలో పండుకొని దొర్లిద్ది, బుర్లాడిద్ది, ఆ బురదను జుర్రుకుంటుంది. అది పంది స్వభావం. అందుకే పంది ఇశ్రాయేలులకు హేయమైంది. అదే గొర్రె గనక ఒకవేళ బురదలో చిక్కుకుంటే అది వెంటనే చేసి మొట్టమొదటి పని ఏంటంటే అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది అంటే దాని అరుపు తన కాపరికి వినపడాలని అరుస్తుంది. పంది అయితే అరవదో, బొర్లాడిద్ది. గొర్రె అయితే అది పడిన స్థితిని బట్టి, అది చిక్కుకున్న ఊబిని బట్టి దాని అరుపుని ఉధృతం చేస్తుంది, తీవ్రతను పెంచిద్ది. అందుకే అది ఇశ్రాయేలులకు ప్రియమైనది. అందుకే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఆ రోజుల్లో గొర్రెల కాపరులుగా ఉండేవాళ్ళు. అప్పుడు కాపరి ఏం చేస్తాడంటే దాని అరుపును విని, ఆ అరుపును బట్టి అది ఎక్కడ పడిందో ఆ స్థలాన్ని కనుగొని దాని దగ్గరకు వెళ్ళి దానిని ఆ ఊబిలో నుండి తీసి దానిని తన చేతితో ప్రేమగా నిమిరి తన భుజముల మీద ఎత్తుకుని తన కాళ్లను ముద్దాడుతూ తీసుకొస్తాడు. సిమిలర్గా పందికున్న స్వభావం ఏంటంటే అది బురద దొరికితే చాలు బురదలో పొరిలాడుతూ ఉంటది. గొర్రెకున్న స్వభావం అరవటం, అంటే అది మన ప్రార్థనా స్థితిని తెలియజేస్తుంది. పడిపోయిన వాడు పడిపోయిన చోటే ఉండటం దేవునికి ఇష్టం ఉండదు. లేచి రావాలి అని దేవుడు కోరుకుంటాడు. సహజంగా మనం బలహీనలమే, లేవలేము. లేవలేనప్పుడు చేయవలసిన పని ఏంటంటే మొర్ర పెట్టటం, అరవటం. నా శక్తి సరిపోవట్లేదు, నా బలము సరిపోవట్లేదు, నాకు నీ బలాన్ని ఇవ్వయ్యా అని మనం లేవనెత్తయ్యా అని అడగాలి. పడిపోయిన స్థితిలోనే మనం ఉండటం దేవుడికి ఇష్టం ఉండదు. ఒకవేళ నువ్వు పాపం చేసి తప్పు చేసి ఆ పొదల్లోనూ ఆ ఊబిలోనూ చిక్కుకున్నా దేవుడు రోజు కోరుకుంటుంది ఏంటంటే మొరపెట్టు, అరువు, నేను వస్తాను. నువ్వు చెడిపోయిన గొర్రెవైనా, దారి తప్పిన గొర్రెవైనా, పనికిమాలిన గొర్రెవైనా సరే, నువ్వు అరిస్తే నేను వింటాను అని అంటున్నాడు. అయితే మనలో చాలా మంది అరవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకని? పందివలే ఆ స్వభావం కలిగి అక్కడున్న ఆ బురదను, ఆ మట్టిని లేదా ఆ రోతను, ఆ అపవిత్రతను జుర్రుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుండి మొరపెట్టమని అడుగుతున్నాడు. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడని ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు ఫిలిస్తీన్లు అక్కడ రాయబడింది ఏంటంటే దావీదును పట్టుకోవడానికి ఫిలిస్తీన్లు అందరూ కలిసి వచ్చారంట. అప్పుడే కొత్తగా రాజయ్యాడు కాబట్టి ఆ సంతోషంలో మునిగి తేలుతా ఉంటారు. ఒకేసారి యుద్ధ బోర మోగగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చివరి భాగంలో దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ప్రాకార స్థలము అంటే ప్రార్థనా స్థలం. శత్రువులైతే చుట్టుముట్టారు. ఎంతగా చుట్టుముట్టారంటే వారు రెఫాయిము లోయలో వ్యాపించారంట. ఈగల దండులాగా వ్యాపించారు, దోమల దండులాగా వారు వ్యాపించిపోయారు. దావీదు వెంటనే ఏం చేయాలి? వెంటనే సైన్యాధ్యక్షుడిని పిలిచి, యోవాబు, మన సైన్యం ఎంత ఉందో లెక్క చూసి మొత్తం సిద్ధపరిచి యుద్ధానికి బయలుదేరు, ఈరోజు తేల్చుకుందాం, ఫిలిస్తీన్లా మనమా, తాడో పేడో తేల్చుకుందాం అని సవాలు విసిరి తొడగొట్టి కత్తి దివిసి గుర్రం ఎక్కి పరుగులు తీయాలి కదా. కానీ దావీదు చేస్తున్న పని ఏంటంటే అలా ఏం చేయలేదు. తన శక్తి మీద ఆధారపడలేదు, తన గుర్రం మీద ఆధారపడలేదు, తన రథం మీద ఆధారపడలేదు. ముఖ్యంగా అసలు మనుషుల మీద గాని, తన సైన్యం మీద గాని, సైన్యాధ్యక్షుడి మీద గాని ఆధారపడలేదు. దావీదు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని నమ్ముకున్నాడు, ఆయన ఆశ్రయించాడు. దావీదుకున్న ఓ మంచి లక్షణం ఏంటంటే ప్రతి దానికి ప్రార్థనే చేస్తాడు, ఇంకేం చేయడు. ఎందుకంటే ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన యెహోవా రథమును కదిలిస్తుంది. ఆయన హస్తమును కదిలించేది ప్రార్థనే. అందుకే ఆయన గనక సైన్యాన్ని తీసుకొని వస్తే ఇంకెవడైనా నిలబడగలుగుతాడా? మనం శత్రువులను చూసి భయపడిపోతాం. వాడి యొక్క హైట్ని, వెయిట్ని, వాడి యొక్క ఆస్తిని, వాడి సైన్యాన్ని, వాడి పలుకుబడిని అవన్నీ చూసి సహజంగా మనం భయపడిపోతాం. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయవలసింది ప్రార్థనే. ప్రాకార స్థలము అంటే రహస్య స్థలం, ఏ మనుషుడు తెలియని స్థలం, 4 గోళ్ల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేయటం. అప్పుడు రహస్యమందు చూచు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏ కొదువులో ఉంటావో ఆ కొదువును పూడుస్తాడు. నువ్వు ఎక్కడైతే ఏ స్థలంలో అయితే భయపడుతున్నావో ఆ స్థలంలోనే రొమ్ము విరుచుకొని కత్తి దూసి నిలబడే యోధుడిలాగా నిలబెడతాడు. సహజంగా కొన్ని స్థలాలను చూసినప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే
అక్కడ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి అంటే అక్కడ ఏదో ఒక శోధన వచ్చి ఉంటుంది, లేదా ఏదో ఒక వ్యక్తి మనల్ని కించపరిచి ఉంటాడు, లేదా మన శత్రువు అక్కడ మనల్ని జయించి ఉంటాడు. అందుకోసమే ఆ స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మనం భయపడిపోతాం. కానీ మనకు సిగ్గు కానీ, అవమానం కానీ, శోధన కానీ, శ్రమను కానీ, భయాన్ని కానీ రానివ్వని ఒక స్థలం ఉంది. అది ప్రాకార స్థలం. ఆ స్థలానికి వెళ్తే అండి మీరు నెమ్మది పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు. ఓ గొప్ప దైవజనుడు చెప్పే మాట ఏంటంటే, మొదటిగా మీరు జయించాల్సింది ఆత్మీయ యుద్ధం, తర్వాతనే భౌతికమైన యుద్ధం. ఆత్మీయ యుద్ధంలో ఎవరైతే జయాన్ని పొందుకుంటారో, బాహ్యంగా జరిగే యుద్ధాలు వాటంతటికి అవే దేవుడు జయించి మీకు జయాన్ని ఇస్తాడు. అంటే మొదటిగా మనం జయాన్ని ఎక్కడ పొందుకోవాలంటే మన హృదయంలో జరిగే ఒక యుద్ధం ఉంటుంది చూసారా, ఆ యుద్ధాన్ని మనం జయించాలి. అసలు మనకు భయం అంతా ఎక్కడ పుట్టేదో తెలుసా? లోపల గుండెల్లోనే పుడతా ఉంటుంది భయం, అదురు, భయము. ఇక అయిపోయింది మా జీవితం అనేది ఎక్కడ పుడతాయి అనుకుంటున్నారు? ఇక్కడే పుడతాయి లోపల. మన యొక్క యుద్ధ స్థలం ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది, మన గుండెల్లో ఉంది. ఆ భయాన్ని గనక మనం జయిస్తే, ఆ శోధనను, ఆ శ్రమను గనక మనం జయిస్తే, మన ఎదురుగా ఉండే ఎంత శక్తివంతమైన బలాఢ్యులైన గొల్యాతు లాంటి వాళ్ళైనా, ఫిలిస్తీయులు లాంటి ఈగలాంటి దండైనా సరే అవలేలగా జయించగలం. ఎప్పుడైతే దావీదు ప్రాకార స్థలానికి వెళ్ళాడో, ప్రాకార స్థలంలో మొదటిగా దావీదుకు వచ్చింది ధైర్యం. ఈరోజు మనం ఆ ధైర్యాన్ని కోల్పోవటం వలననే భౌతికమైన యుద్ధాలు జయించలేకపోతున్నాం, ఆత్మీయ యుద్ధాలు కూడా మనం జయించలేకపోతున్నాం. అందుకే శోధకుడు మనల్ని ఎప్పటికప్పుడు పడగొడతా ఉన్నాడు. ఏ స్థలంలో ఉన్నా సరే ఆ స్థలంలో పడిపోతూ ఉంటాం. అసలు శత్రువు అంత దూరం ఉండగానే వాడిని చూసి దాక్కుంటాం. ఎందుకంటే మనకి ప్రార్థన అనుభవాలు లేవు. ప్రాకార స్థలానికి వెళ్ళే అనుభవాలు తగ్గించేశాం. కారణం పని. మనకు పనులు ఎక్కువ లేదా సోకులు ఎక్కువ. ఈ రెండింటి వలననే మనం ప్రార్థనకు దూరం అవుతూ ఉంటాం. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి సమాధానం ఇచ్చేది ప్రార్థనే. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఆకాశమంత ఎత్తైనా, ఊర్ధ్వలోకమంత లోతైనా సరే, అలాంటి సమస్యలన్నిటికీ సమాధానం ఇవ్వగలిగేది ప్రార్థనా స్థలం, ప్రాకార స్థలం. ఆ స్థలానికి మనం వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడున్నా సరే ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోవాలి, తలుపులు మూసేసుకోవాలి, 4 గోళ్ల మధ్య ఆకాశం వైపు చూస్తూ 2 చేతులు ఎత్తి, ప్రభువా నాకు సహాయము చేయి. సింపుల్, ఇంకేమొద్దు. సహాయము చేయము అనే మాటలో ఎంత పెద్ద అర్థం ఉందో తెలుసా? నేను బలహీనున్నయ్యా, నా శక్తి సరిపోవటం లేదు, నువ్వు శక్తివంతుడవు, నాకు సహాయం చేయమని అర్థించటం. అలా దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదుకి ఎంత సహాయం వచ్చిందో, ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? ఆ ధైర్యంతో దావీదు ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైనా 2-way కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోవుదునా? అప్పుడు ప్రభు అన్నాడు, వెళ్ళన్నాడు. వారిని నా చేతికి అప్పగిస్తావా ప్రభువా అనంటే, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాడు. ఆయన సెలవిచ్చిన రీతిగా అప్పుడు బయలుదేరాడు. అద్భుతం ఏంటో తెలుసా? వాళ్ళు జల ప్రవాహంలో కొట్టుకొని పోయేంతగా ఆ యుద్ధంలో దేవుడు శత్రువులను పరుగులు తీసేలాగా చేశాడు. అసలు దావీదు కత్తి తీసి యుద్ధం చేస్తుంటే దావీదు వెనక సైన్యములకు అధిపతి యెహోవా సైన్యం ఉండగా, ఆ భయంకరమైన సైన్యాన్ని చూసినప్పుడట ఫిలిస్తీయులు ఈగల్లాగా మూగారు కదా రెఫాయిము లోయలో. ఒక్కసారిగా ఆ సైన్యాన్ని చూసి, ఆ ఉగ్రతను చూసి, ఆ బలాన్ని చూసి, ఆ శక్తిని చూసి నిలబడలేకపోయారు. పరుగో పరుగు. ఆ ప్రాంతానికంట బెయల్సా రాజీం అని పేరు పెట్టాడు. అంటే ప్రవాహ స్థలము. అంటే వాళ్ళు ఆ ప్రవాహంలో, జల ప్రవాహంలో కొట్టుకొని పోయిన స్థలం. కానీ సాతానుగాడుకుండే ఓ లక్షణం, ఓ దుర్గుణం ఏంటంటే వాడు మళ్ళీ మళ్ళీ వస్తాడండి. ఫిలిస్తీయులు సాతానుగాడి యొక్క సంతానం లాంటి. ఒక్కసారి ఓడిపోయాము, ఇక ఎందుకులే వాళ్ళ దగ్గరకు పోవటం ఎందుకులే, పోయి దాక్కుందాము, మన పనేదో మనం చేసుకుందాం అని అనుకోడాడు. వాడు మళ్ళీ ఇంకొంత సైన్యాన్ని తయారు చేసుకుని మళ్ళీ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా మళ్ళీ వచ్చారు. అంటే నువ్వు ఒకసారి జయించావు కదా, ఇక వాడు ఊరుకోడు, వాడికి చురకేసినట్టుంటది. అప్పుడు సైన్యాన్ని పెంచుకొని మళ్ళీ వస్తాడు. అదే ప్రాంతం, ఏ ప్రాంతంలో అయితే సాతానుగాడిని నువ్వు ఓడించావో, సాతానుగాడు సిగ్గులేనుడు కాబట్టి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చాడు.
అదే రెఫాయిములోకి వచ్చాడు, సైన్యాన్ని పెంచుకొని వచ్చాడు. అబ్బో ఈడి స్థితి మరీ ఘోరంగా ఉంది, ఇక మనం జయించేటట్లేము అని చెప్పేసి సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఓ పెద్ద సైన్యాన్ని మోహరింపజేశాడు. దావీదు మళ్ళీ చేసింది ఏంటో తెలుసా? ఎన్నిసార్లు రానివాడు దావీదుకున్న ఓ మంచి లక్షణం, ఓ సద్గుణం ఏంటంటే వెంటనే ప్రాకార స్థలంలోకి వెళ్ళటం, మోకరించడం. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక ముసలి తల్లి తనకున్న ఒక చిన్న గుడిసెలో ఎడతెగక ప్రార్థన చేస్తా ఉంది. ఒక చర్చిలో ఓ పెద్ద సమూహం ప్రార్థన చేస్తా ఉన్నారు. సాతానుగాడు తన దుష్ట సైన్యం అంతటిని కూడా ఆ ముసలమ్మ ప్రార్థన చేస్తున్న ఆ గుడిసె చుట్టూ మోహరింపజేశాడు. అంత పెద్ద చర్చిలో ఓ పెద్ద కోడిక జరుగుతుంది, అందరు ప్రార్థనలు చేస్తుంటే అక్కడ మాత్రం సాతానుగాడు ఒక్క సైనికుడిని మాత్రమే పెట్టాడు. ఇప్పుడు ఈ ఒక్క సైనికుడు సాతానుగాడికి కాల్ చేసి అంటున్నాడు, ఒరే నిజంగా నువ్వు పనికిమాలినోడు అని చెప్పిన మాట నిజమే. అరే నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇంత పెద్ద చర్చిలో ఎంతమంది ప్రార్థనలు చేస్తుంటే ఇక్కడ కదా నీవు మన సైన్యాన్ని మోహరింపజేయాల్సింది. ఆ ఒక్క ముసలిది రేపో మాపు పోయేటట్టుంది. ఆ ముసలిది ఏదో చిన్న గుడిసెలో పేద స్థితిలో ఏదో ప్రార్థన చేస్తుంటే ఆమె దగ్గర అంత పెద్ద సైన్యాన్ని పెట్టావేంటి అని చెప్పేసి వాడిని తిట్టాడంట. అప్పుడు సాతానుగాడు అన్నాడంట, ఒరే పిచ్చి సైనికుడా, ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థించేవాళ్ళు కాదురా, సోకులు వేసుకునేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకునేవాళ్ళు, అసలు వాళ్ళ ఒక్కళ్ళు కూడా వాక్యం వినేవాళ్ళు లేరు. ఇక చూడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన ఒకసారి వినరా, వాళ్ళ ప్రార్థన వింటే నీకు కూడా యావగింపు వచ్చేస్తుంది, అది ఇది ఏదేదో అడుగుతారా. కాబట్టి ఆ ప్రార్థన దేవుని చెవులకు చేరదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో ఒకడు అటు ఇటు కొంచెం ఉజ్జీవంగా ప్రార్థన చేస్తా ఉంటాడు చూసావా, వాడిని ఒకసారి కొట్టు, వాడే మళ్ళీ సతికిలబడిపోతాడు. కాబట్టి నువ్వేం భయపడ మాకు. అసలు ఈ ముసలమ్మ మామూలు కాదు, ఏమో ప్రార్థన చేస్తే దేవుడు రాజ్యాలను కదిలిస్తున్నాడు, ఏమో ప్రార్థన చేస్తే ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు. ఈ ముసలమ్మ ప్రార్థన చేస్తుంది, ఏమో చచ్చిద్ది, కానీ ఏమో చేసిన ప్రార్థన మాత్రం బ్రతికే ఉంటుందిరా. అసలు ఈ ముసళ్ళ మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు దించట్లేదు, ఏమో గొప్పగా ప్రార్థన చేస్తుంది, ఉజ్జీవంగా ప్రార్థన చేస్తుంది. ఏమో వల్ల ఏ ఉపద్రవం వస్తుందో అని నేను బాధపడుతున్నాను, ఇంత పెద్ద సైన్యాన్ని మోహరింపజేస్తున్నాను, సారికి ఆ ప్రార్థనకు డిస్టర్బెన్స్ వచ్చేలాగా చేస్తున్నాను. అయినా కానీ ఈ ముసల్ది మోకాళ్ళ మీద నుంచి లేవటం లేదు, ప్రార్థన చేయటం ఆపటం లేదు. ఉదయం మోకరించింది ఇంకా అసలు లేవడం వాళ్ళు లేవలేదు. నేను భయపడి బెమ్మెలు ఎత్తిపోతున్నాను, ఎక్కడ నా చీకటి రాజ్యానికి హాని వస్తుందో అని. నువ్వేంట్రా బాబు పెట్టేయనన్నాడు. అర్థం చేసుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నా 4 గోళ్ల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సాతానుగాడు వణికిపోయి భయపడిపోతాడు. నిజమే, చాలామంది నేను ప్రార్థన చేస్తుంటే బ్రదర్ నాకు ఏదో భయం వేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చేది సాతానుగాడే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? వాడిని గద్దించండి, మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పాడు. మనం గద్దిస్తే వాడు పారిపోతాడు కాబట్టి మనం భయపడొద్దు. మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ సమస్యకైనా సొల్యూషన్ ప్రార్థనే. బ్రదర్ లారెన్స్ గారు ఏం చెప్తారంటే, నాకు ఏదైనా సమస్య వస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఏది దాచుకోను, ఒక స్నేహితుడికి చెప్పినట్లుగా మొత్తం చెబుతాను. అప్పుడు నా హృదయ భారం అంతా దిగిపోయిద్ది, నాకు అప్పుడు శాంతి లభిస్తుంది. అప్పుడు నేను భౌతికమైన పరిస్థితులకు వెళ్ళి పనులు చేస్తుంటే చాలా సింపుల్గా సునాయాసంగా సమాధానంగా చేయగలుగుతాను అంటాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది, పని భారం ఉందని, పని ఒత్తిడి ఉందని, లేదా శత్రువులు భయపెడుతున్నారని మనం కృంగిపోకూడదు. చేయాల్సింది ప్రాకార స్థలంలోకి వెళ్ళాలి. నీకు ఆ శోధన ఎప్పుడొచ్చినా వెంటనే ప్రాకార స్థలంలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా ఈ దుష్టుడు నన్ను బలహీనపరచాలని చూస్తున్నాడు, ఈ శోధకుడు నన్ను త్రొక్కాలని చూస్తున్నాడు, ఈ దుష్టుణ్ణి ఈ శోధకుణ్ణి జయించే శక్తి నాకు కావాలి. ఎందుకంటే దేవుడైనా సాతానుడైనా, దేవుడైతే ఆత్మీయంగా బలపరుస్తాడు, సాతానుగాడైతే ఆత్మీయంగా కృంగదీస్తాడు. మొదటిగా యుద్ధం ఆత్మీయ యుద్ధం ప్రారంభం అవుద్ది. అలజడంతా మొదటిగా ఎక్కడ జరిగిద్ది అనుకుంటున్నారు? ఇది ఈ హృదయంలోనే. ఈ అలజడంతటికి కారణం ఎవడంటే సాతానుగాడే. ఈ అలజడంతా పోయి శాంతి రావాలంటే మనం ప్రార్థన చేయాలి. శాంతికి సమాధానానికి కర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మొరపెట్టుకోవాలి, గొర్రెవల్లి, ప్రభువా నేను ఈ చీకటి అనే ఊబిలో చిక్కుకున్నాను, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, తింటంటే మింగుడు పట్టడం లేదు, పని చేస్తున్నాను కానీ ఏం చేస్తున్నానో అసలు పాలే పోవట్లా, నా హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు, పండుకుంటే రాత్రి అసలు నిద్ర పట్టట్లా,
కాబట్టి ఈ శోధన నుంచి, ఈ ఊబి నుండి, ఈ చీకటి నుండి, ఈ సమస్య నుండి, ఈ లేమి నుండి నన్ను విడిపించు అని గొర్రెవలే మనం ఏ అంధకారంలో చిక్కుకున్నా, ఏ ఊబిలో చిక్కుకున్నా మనం ప్రార్థన చేయాలి. ఇక చిక్కుకున్నాం కదా, అయిపోయింది, ఇక మన బ్రతికింతేలే అని పందిలాగా పొరలాడుతూ ఉండకూడదు. సాధ్యమైతే మోకరించు, సాధ్యమైతే ఏడువు. అరవటం మాత్రం ఆపొద్దు, మొరపెట్టడం ఆపొద్దు. ప్రాకార స్థలానికి వెళ్ళి ఆలోచన చేయొద్దు. కొంతమంది ప్రాకార స్థలానికి వెళ్ళి కూడా నిట్టూర్పులు ఏడుస్తూ ఉంటారు. నిట్టూర్పులతో ఏడుస్తారు. ఏడుపు విడిపించమని కాదు, నిట్టూర్పులు ఏడుపు. ప్రియమైన సహోదరుడా, మనం ప్రాకార స్థలంలో చేయాల్సింది ప్రార్థనే. మొరపెట్టుకొని విడిపించమని అడగాలి. ఏదైనా సరే, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఏదైనా మనం చేయాల్సింది ప్రార్థనే. మొదటిగా శాంతి హృదయంలో వస్తే ఇక భౌతికమైనవన్నీ కూడా వాటంతటికి అవి సద్దుమణిగిపోతా ఉంటాయి. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా, నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెనువెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెనువెంటనే. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. ఈ సముద్రం మీద గనక గాలి తుఫాను వస్తే ఇక మన ఎవడు బ్రతకడో, మనకు చివరి రోజు అయిపోయింది అనుకొని అరుస్తా ఉన్నారు. అప్పుడు ప్రభువు లేచి గాలిని గద్దించగా అది సద్దుమణిగను అని రాయబడింది. మన జీవితంలో వచ్చే అలజడులు, తుఫాన్లు, భయాలు, ఆందోళనలు, వీటన్నిటికీ మనం చేయాల్సింది అరవడం, ప్రభువా సహాయం చేయమని. అప్పుడు ప్రభు లేచి నీ సమస్యను గద్దిస్తాడు. గద్దిస్తే అది సద్దుమణిగింది. ఫిలిస్తీయులు మళ్ళీ రెండోసారి వచ్చారు. అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? వ్యాపించారు. వ్యాపించడం అంటే సందు లేకుండా అందరూ ఎక్కడ చూసినా రెఫాయంలో ఎంత సైన్యంతో నింపబడి ఉంది. అప్పుడు దావీదు మళ్ళీ యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. అందుకు యెహోవా అన్నాడు, ఇప్పుడు నీవు వెళ్ళవద్దు, డైరెక్ట్గా వెళ్ళొద్దు, తిరిగి వెళ్ళు. ఇది ఆలోచన. ఆయనకున్న పేరు ఆలోచనకర్త. పోయినసారి నా మాటలకి దెబ్బకి నోరు మూసుకున్నాడు కదా, ఇప్పుడు కూడా వెళ్ళి నోటి మాటలతో యుద్ధం చేస్తాను, డైరెక్ట్గా టీ కొంటానని వెళ్తాం. అన్నిసార్లు జయం రాదు. దేవుడు కొన్నిసార్లు ఇలా వెళ్ళు అంటాడు. ఈసారి నోటి మాటలతో కాదు, వేరే రకంగా సమాధానం చెబుదాం అంటాడు. హెచ్చరిక జారీ చేసినప్పుడు హెచ్చరికకు లోబడాలి. దావీదు ఇంతకుముందు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు దేవుడు చెప్పినట్లుగా. ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడును. దేవుడు కొన్నిసార్లు వ్యూహ రచన చేసి ఆ ప్లాన్ని అమలు చేయమంటాడు. ఎందుకంటే ఆ మార్గం ఆయనకు బాగా తెలుసు. ఆ వ్యూహం అనేది ఆయన ఏర్పరిచాడు కాబట్టి ఆ మార్గంలో గనక మనం వెళితే జయాన్ని పొందుకుంటాం. కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని దేవుడు దావీదుకు చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదివాను. ఎప్పుడైతే దేవుని సైన్య సమూహం బయలుదేరిద్దో అప్పుడు మనం బయలుదేరాలి. అంతేగాని ఒంటిగా వెళ్ళిపోతే జయం రాదు. ఎందుకంటే వాడు ఒక్కడని నువ్వు అనుకుంటున్నావు, వాడి వెనక సాతాను సమూహమే ఉంది. నీకు తెలుసా? నిన్ను నిందించేవాడు, అవమానించేవాడు, నీ అధికారాన్ని లాక్కునేవాడు, నీ మీద పిత్రులు చెప్పేవాడు, నీది దోచుకునేవాడు, నిన్ను అవమానించేవాడు, నిన్ను అవహేళనగా మాట్లాడేవాడు, కించపరిచేవాడు,
వీళ్ళంతా ఒక్కడ కాదు, వాడి వెనక పెద్ద సైన్యం ఉంది, సాతాను సైన్యం. నువ్వు అనుకుంటావు వాడు ఒక్కడే అని అనుకుంటావు, కానీ వాడు వెనక పెద్ద సైన్యం ఉంటుంది. నువ్వు ఒక్కవే పోతే మళ్ళీ నిన్ను పిచ్చి పిచ్చి కొడతారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి దేవుని సైన్యాన్ని వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు వాడు భయపడిపోతాడు. జరిగింది ఏంటో తెలుసా? ఏంటయ్యా అంటే దేవుడు చెప్తుంది, నేను ఎప్పుడైతే బయలుదేరతానో నువ్వు అప్పుడు బయలుదేరు. మరి సిగ్నల్ ఎలా తెలుస్తుంది ప్రభా? ఏం లేదు, కంబళి చెట్ల యొక్క కొనల చప్పుడు వినపడగానే, దట్ ఈస్ ఎ సైన్. తెలుసుకోవాలి, ఆ సైన్ను మనం అర్థం చేసుకోవాలి. ప్రభు కూడా నాతో పాటు వస్తున్నాడన్న సైను, ఆ స్పృహ నీకు లేకపోతే నువ్వు బెంబేలెత్తిపోతావు, భయపడిపోతావు, కృంగిపోతావు. మోషే అన్నాడు, ప్రభు నువ్వు మాతో రాకపోతే మేము ముందుకు ఒక్క అడుగు కూడా వేయమన్నాడు. ఎందుకంటే జయం ఇచ్చేది దేవుడు. కాబట్టి ఆ జయం ఇచ్చే దేవుణ్ణి వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు తనకంటే బలవంతుని చూసి భయపడితే, ఎప్పుడైతే వాళ్ళ నాన్న ఆ పిల్లవాడి వెనక నడుస్తుండడం చూశాడో, ఈ చిన్న పిల్లవాడి కంటే బలవంతుడు ఏమైపోతాడు? దాక్కుంటాడు, పారిపోతాడు, లేదా సంధి చేసుకుని సమాధాన పడతాడు. సిమిలర్గా ప్రేమైన సహోదరి సహోదరుడా, మన వెనక మన ప్రభువు నడుస్తుంటే సాతానుగాడి సైన్య సమూహం అంతా కూడా ఏమవుద్ది? పారిపోయింది. అద్భుతం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ కంబళి చెట్ల యొక్క కొనలో చప్పుడు విన్నాడో, దావీదు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేసినాడట. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా సింహం దూకినట్టు దూకాడు. అంతేనండి. అద్భుతం ఏంటో తెలుసా? 25వ వచనంలో, దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజారు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాను. సుమారుగా గెబా నుండి గెజారు వరకు 30 కిలోమీటర్లు లెంత్ ఉంటుందంట. అంత దూరం, 30 కిలోమీటర్ల దూరం వాళ్ళని తరుముతూ 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 హతము చేస్తూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే, మనకు సమస్య వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా మీద ఆధారపడాలి. ప్రాకార స్థలముకు వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నా సమస్య ఇది, నువ్వు సమస్య కంటే గొప్పవాడివి, ఎత్తైన వాడివి, ఈ అవమానాల కంటే నువ్వే గొప్పవాడివి, ఈ శత్రువు కంటే నీవే గొప్పవాడివి, దయచేసి నాకు సహాయం చేయమని దావీదు వలె మనం మొరపెడితే జల ప్రవాహంలో కొట్టుకుపోయేంతగా దేవుడు మన శత్రువుల మీద యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు. 2, కొన్నిసార్లు మన చేతని యుద్ధం చేయించి గెబా మొదలుకొని గెజారు వరకు ఫిలిస్తీయులను దావీదు తరిమి తరిమి హతం చేసినట్లు శత్రువైన సాతాను సైన్యాన్ని హతము చేసే శక్తిని మనకిస్తాడు. ఏదైనా మనం చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన శక్తితో మనం ముందుకెళ్ళగలిగితే జయాన్ని పొందుకుంటాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికి దయచేయును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అద్భుతమైన దేవుడా, ఆశ్చర్యకరుడా, దావీదు జీవితంలో ఏ సమస్య వచ్చినా దావీదుకు తెలిసిన స్థలం ప్రాకార స్థలం, ప్రార్థన స్థలం, 4 గోళ్ల మధ్యకి వెళ్ళి ప్రార్థించే అనుభవం. ఈరోజు మా బిడ్డలో ఎందరైతే ప్రభా ఇలాంటి అనుభవం లేక సాతాని చేతిలో చిక్కి ఇంకా పడి ఉన్న చోటనే బొర్లాడుతూ బాధపడుతూ ఇబ్బందులు పడుతూ శోధన వేదనలో చిక్కుకొని ఉన్నారో, మా బిడ్డలను యేసు నామమున ఈ ఉదయకాలమున దర్శించండి, బలపరచండి. దావీదు వంటి ప్రార్థన ఆత్మనివ్వండి. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేసే అనుభవాలు, ప్రాకార స్థలానికి వెళ్ళే అనుభవాలు దయచేసి మా బిడ్డలకి ప్రసాదించండి. మా బిడ్డలు ఏ శోధనలో ఉన్నారు, ఏ కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, అవహేళనల చేత నిందించబడుతున్నారు, యేసు నామమున విడిపించండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలను విడిపించండి. నిరుద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మా బిడ్డలు ప్రభువా, ఆ నిరుద్యోగ సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాము. వివాహం కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహం జరిగించండి. గర్భఫలం లేని దంపతులను దర్శించి గర్భద్వారాలు తెరవండి. చక్కని సంతానాన్ని ఇవ్వండి ప్రభువా. శ్రమల నుండి, శోధనల నుండి విడిపించండి. దయచేసి మా బిడ్డలు చదువుకుంటున్నారు, జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. సమాధానం మా బిడ్డలకు దయచేయండి. శాంతిని నాయన మాకు ఇచ్చి ఉన్నామని వాగ్దానం చేశావు. నీ శాంతిని ప్రతి హృదయంలో నెలకొల్పమని అడుగుతున్నాము. శత్రువు నుండి జయాన్ని పొందుకునే అనుభవాలు మాకు ఇవ్వండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి, వృద్ధి చెందాలి. దయచేసి మా బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లాలి ప్రభా. ఈ ఉదయకాలమున ప్రభా మేము చేస్తున్న ఈ ప్రార్థన నీ సముఖమునకు చేర్చుకొని మాకు శాంతి, సమాధానాన్ని, నెమ్మదినిచ్చేందుకు స్తోత్రములు. మా శత్రువైన సాతానుగాడిని జయించే శక్తిని, అణగదొక్కే శక్తిని మాకిచ్చినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి.
అన్యోన్యంగా మీ అందరం కూడా నీ సన్నిధిలో కెరూబుల వలె అయా స్తుతించి ఆరాధించే అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.